జూడాలు సమ్మె విరమించారు. సమ్మెను విరమిస్తున్నట్లు హైకోర్టుకు నివేదించారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, జూడాల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందా? సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలేంటి? గౌతమ్, ఈ రోజు హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది. జూడాలు గత 15 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. దాదాపు పూర్తి స్థాయిలో విధులను బహిష్కరించారు. మొదట సాధారణ విధులు బహిష్కరించినటువంటి జూడాలు ఆ తర్వాత అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందక చాలా మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని బిల్లు దాఖలైంది. దానిపైన విచారణ జరుపుతున్న క్రమంలో చర్యలు అంటే జూడాల పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని విధుల్లోకి వచ్చేలాగా అందరికీ వైద్యం అందేలాగా ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ క్రమంలో విచారణ క్రమంలో జూడాలు కోర్టుకి జూడాల సంఘం కోర్టుకి ఇటు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లకు సంబంధించి జెన్యూన్ అంటే నిజమైనటువంటి వాస్తవమైనటువంటి డిమాండ్లను పరిష్కరించే విధంగా ఆదేశించాలని ఇటు కోర్టుని కోరారు. దీంతో ఈ వాదన విన్నటువంటి న్యాయస్థానం జూడాలకు ఉన్నటువంటి నిజమైన సమస్యలను తెలుసుకొని వాటిని 2 వారాల్లో పరిష్కరించి నిర్ణయం తీసుకోవాలని, ఆ సమస్యలపైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వానికి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే జూడాలు ప్రధానంగా 2-3 సమస్యలని వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నారు. ఒకటి, ఈ వాళ్ళకి పెరగాల్సినటువంటి వేతనం స్టైఫండ్ ఇప్పుడు ఇస్తున్నటువంటి దానికన్నా మా నిబంధనల ప్రకారంగా 15% పెరగాల్సి ఉంది. మాకు ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే పెరగలేదు, ఇప్పుడు 30% పెంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరింది. అయితే ప్రభుత్వం మాత్రం 3% పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఆ ఖాళీల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపాలని తెలిపారు. ఇంకొక వైపు ఈ ప్రొఫెసర్లకు సంబంధించి వాళ్ళ పదవి విరమణ వయసుకి సంబంధించి అంటే 65 ఏళ్లు చేస్తే జూనియర్ డాక్టర్లు వచ్చేసరికి అవకాశాలు చాలా తక్కువైపోతాయి. చాలా మంది ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. 65 ఏళ్ల వయసు పెంపుని ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలని, దాన్ని వెనక్కి తీసుకోవాలని ఇటు జూడాలు కోరుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యల పైన ప్రభుత్వం చర్చించి వాటిని పరిష్కరించే విధంగా ఆదేశించాలని కోరుతూ ఈ రోజు కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి 2 వారాల్లోగా వాటిపైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.